Hello everyone, this is Sweta Suryakumari. Welcome to Surya Journal. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కాదు గంగవు కావు, నీ రాముడు శివుడు కానే కాను. నువ్వు రాయివి కాదు గంగవు కావు, నీ రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. త్రిశూలం చిత్రంలో సహజ నటి జయసుధతో కలిసి రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ గీతంలో పలికించిన హావభావాలు పదిలంగా నిలిచాయి. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు చాలు. ఆకాశం నా నడుము, నెలవంక నా నుదురు, సిగలో నువ్వేరా. భక్త కన్నప్ప చిత్రంలో వాణిశ్రీతో కలిసి మన కృష్ణంరాజు ఈ పాటకు చేసిన నటన చిరస్థాయిగా నిలిచింది. సంగీత ప్రియుల మధ్యలో నేటికి ఈ గీతం మార్మోగుతూ ఉంటుంది. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. మాస్ చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కృష్ణంరాజు పేరు గుర్తుకు వస్తే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన నోటి వెంట దాదాపుగా చాలా సినిమాల్లో పలికిన మాట నా యాల్ది. నిప్పులు చెరుగుతున్న కళ్ళు, రౌద్రంతో ఎరుపెక్కిన మొహంతో సీరియస్ సన్నివేశాల్లో పలికించే భావాలు ఆయన నటనకు ప్రత్యేకమని చెప్పాలి. సినిమాలపై ఆసక్తితో 1966లో తొలిసారిగా చిలక గోరింక చిత్రంలో నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కృష్ణంరాజుకు నంది పురస్కారం లభించింది. 1967లో నందమూరి తారక రామారావుతో కలిసి శ్రీకృష్ణ అవతారం చిత్రంలో నటించారు. 1968లో నేనంటే నేను సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు. మొత్తం 183 చిత్రాల్లో నటించిన కృష్ణంరాజుకు బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, జై జవాన్, అమ్మ కోసం, అల్లుడే మేనల్లుడు, బంగారు తల్లి, రైతు కుటుంబం, మంచి రోజులు వచ్చాయి, మానవుడు దానవుడు, ఊరికి ఉపకారి, జీవన తరంగాలు తదితర చిత్రాలు నటుడిగా గుర్తింపు తెచ్చాయి. 1976లో వాణిశ్రీతో కలిసి నటించిన భక్త కన్నప్ప చిత్రం ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. నాస్తికుడిగా మొదలైన ఆయన జీవితంలో అనుకోని విధంగా శివుడు ఉన్నాడు అనే నమ్మకం కలగడంతో శివనామ స్మరణంతోనే కాలం గడుపుతూ అపర భక్తుడిగా మారిన పాత్రలో ఆయన నటన అపూర్వం. 1977లో విడుదలైన అమరదీపం కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల మన్ననలను పొంది విజయాన్ని అందించింది. 1978లో మన ఊరి పాండవులు, 1979లో రామబాణం, రంగూన్ రౌడీ, 1980లో శివమెత్తిన సత్యం, 1981లో ఆడవాళ్ళు మీకు జోహార్లు, అగ్నిపూలు వంటి చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. 1982లో మధుర స్వప్నం, త్రిశూలం చిత్రాలు విజయాన్ని అందించాయి. బ్రహ్మనాయుడు, సర్దార్ ధర్మన్న, విశ్వనాథ నాయకుడు, మా ఇంటి మహారాజు, సుమంగళి, విధాత, కుటుంబ గౌరవం, బిల్లా, రెబల్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు పదిలంగా మిగిలాయి.
1977లో వచ్చిన అమరదీపం చిత్రానికి, 1984లో వచ్చిన బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలకు ఉత్తమ నటుడిగా పురస్కారాలు లభించాయి. 1940లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11న మరణించారు. కృష్ణంరాజు తెలుగు చిత్రసీమలో తన నటనతో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ఆయన నట వారసుడిగా మరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారతీయ చిత్ర పరిశ్రమను విశ్వవ్యాప్తం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.